For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం అమ్మ. అమ్మ, గాయత్రి మంత్రం పఠించడం వల్ల చాలా మార్పులు జరుగుతాయి, మన జీవితం చాలా బాగుంటుంది మన లైఫ్లో అని అంటూ ఉంటారు. ఒక నెల రోజులు నిత్యం పఠించడం వల్ల గాయత్రి మంత్రానికి అంత శక్తి ఉందంటారా? నెల రోజులు కాదమ్మా, గాయత్రి మంత్రం 41 days, మండలం రోజులు అంటారు. 41 days నిష్టగా నియమనిష్టలతో గాయత్రి మంత్రం చదవాలంటే అది ఎప్పుడో ఉంటే మనం అప్పుడు లేచి చదవడం కాదు. ఆ నిష్ట అనేది మనం తెల్లవారుజాము 4 గంటలకు లేచి తలస్నానం చేసి అప్పుడు మనం గాయత్రి దేవి పూజ చాలా ఏమంటారంటే నియమనిష్టలు ఎక్కువ గాయత్రి మంత్రాల్లో. ఆ ప్రతి మంత్రంలోనూ కూడా ఒక పద్ధతి ఉంది, ఒక భావోద్వేగం ఉంది. అందువల్ల ఆ జాగ్రత్తగా అది తెల్లవారుజామున అంటే సూర్యుడు ఉదయించక ముందే దీపారాధన వెలిగించి అప్పుడు పిండితో ముగ్గు వేసి అమ్మవారిని పెట్టి అప్పుడు పూజ చేసి అమ్మవారికి చక్కెర పొంగలు కానీ అలాంటి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఆవిడ 41 times చదువుతుంటారు, 41 days చదువుతుంటారు. అప్పుడు 108 సార్లు 108 అదే 108 అది ఆ గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు కొంతమంది 41 days. అది చాలా మంచిది. అది దానిలో ఒక ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్టు ప్రక్షాళన అవుతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట. ఆ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా బాడీలో ఉన్న సిస్టమ్. నెక్స్ట్ మైండ్ అంత పరిశుభ్రంగా అయిపోతుంది, మన గజిబిజిగా హైపర్ టెన్షన్ అలాంటివి లేకుండా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. గాయత్రి మంత్రం అనేది మనం ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడో చదవడం కాదు, ఒక అదే ధ్యాస అదే పఠనంతో కానీ మనం చదివితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక గాయత్రి మంత్రం అనే కాదు, ఏ మంత్రమైనా ఏది మన నోటికి వచ్చినా, ఓం నమ శివాయ కానీ, ఓం సాయిరామ్ కానీ, ఓం గాయత్రి అంటే ఏ మంత్రమైనా కూడా ఒక నియమ నిష్టలతో మనం పూజిస్తే ఈ 41 days ఆ పవిత్రత అనేది ఆటోమేటిక్గా మనకు కలుగుతుంది. ఏ నమ్ముకున్న భగవంతుడికి ఇదే చదవండి, ఇదే చేయండి, ఇదే కాదు, మీకు నమ్మిన భగవంతుడిని ధ్యానించేస్తే మీకు తప్పకుండా మంచి ఫలితాలు, ఏదో శుభ ఫలితాలు మీరు వెంటనే వినటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గాయత్రి మంత్రం అనేది అది చెప్పారు కదమ్మా, అది బ్రహ్మాది త్రిమూర్తులు త్రిమాతలు కూడా పఠించే మంత్రం అది. అలాంటి మంత్రాన్ని మాత్రం మీరు తప్పకుండా పఠించగలిగితే అది నియమనిష్టాలతో మాత్రం ఆ నిష్టాలతో మాత్రమే పఠించగలిగితేనే అది ఫలితాలు మాత్రం మంచిది ఇస్తుంది. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా, ఏ మాత్రం ఇప్పుడు కాదు ఇంకొద్దులే చాలే అనేసి ఆపినా అది మంచి ఫలితాలను ఇవ్వదు. ఒక పని చేపట్టామంటే అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యేంత వరకు మనం కంప్లీట్ చేయాలి. అది చేసినప్పుడే మనకు అన్ని ఫలితాలు మనకు వస్తుంటాయి. కొంతమంది అంటుంటారు మనం పూజలే చేయాలన్నా, కొంతమంది లేచిన సాయిరామ్ అంటారు, లేదా ఓం నమ శివాయ అంటారు, ఓం శ్రీకృష్ణ అంటారు. ఎలా అయినా ఏదో వాళ్ళ నమ్ముకున్న భగవంతుడిని మాట్లాడుకుంటుంటారు, పిలుచుకుంటుంటారు. అట్లే ఓం దత్తాత్రేయ అంటారు, అలా కూడా అనుకోవచ్చు. నాలుక మీద ఏదంటే రామకోటి అంటారు చూడండి, రామకోటి కూర్చొని మనం అన్నీ రాసుకొని రామకోటి వల్ల మనకు ఏం ఫలితాలు వచ్చాయి, ఏం ఫలితాలు ఇవ్వలేదు, మనం మేము ఇన్ని కథలు రాసాం, ఇన్ని పుస్తకాలు రాసాం అని కాదు. మనం నాలుక మీద మాట్లాడుతున్నా కూడా రామ 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 అన్నా కూడా ఆటోమేటిక్గా మనకు కోటి అయిపోతూ ఉంటాయి. అలాగే సాయిరామ్ అన్నా కూడా కోటి అయిపోతుంటాయి. మన నాలుక మీదనే కోట్లు పలుకుతూ ఉన్నప్పుడు మన కాగితాల మీదనే రాయాల్సిన అవసరం లేదు. మనస్సు అనేది మన దగ్గర ఉండి ఆ మనస్సు అనేది మనం దేవుడి మీద ధ్యానం చేసినప్పుడు మనకు అన్ని శుభ ఫలితాలే వస్తుంటాయి. అంతేకాని దీనికి మనం ఇన్ని కోట్లు రాయాలి, ఇన్ని చేయాలి అన్నీ మనం లెక్కెట్టుకుంటూ ఆ కోట్లు కూర్చొని రాసుకుంటూ మెడలు వంగేలాగా చేసుకుంటూ అక్కర్లేదు. సాయిరామ అన్నా రామ రామ అన్నా కూడా నాలుక మీద మనకు కోట్లు పలుకుతూనే ఉంటాయి, కౌంట్ అయిపోతూనే ఉంటాయి భగవంతుడి దగ్గర ఎన్ని కోట్లు పలికాము. అందువల్ల దీనికంటూ ఒక రాయాలి, రాస్తేనే పుణ్యం వస్తుంది, రాయకపోతే పుణ్యం రాదు, ఇలాంటి అపోహలు వద్దు. ఏది చేసినా మనం భగవంతుడి కోసమే చేస్తున్నాం, ఏది చేసినా మన ఆత్మ తృప్తి కోసం చేస్తున్నాం అనేసి మనం ఆలోచించగలిగినప్పుడు
ప్రతి ఒక్కటి కూడా మనకు హ్యాపీగా అనిపిస్తుంటుంది, ఆనందంగా అనిపిస్తుంది. మన అంతరాత్మే మనకు ఒక జడ్జి, అదే మనకు చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఎందుకో మనకు ఆ మంచి అంత ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఎందుకని మనం ఒక దైవత్వం, ఒక దైవ ప్రార్థన చేసాం, దైవాన్ని ఆరాధించాం, దైవాన్ని పిలిచాం, నట్టింట్లో కూర్చోబెట్టాం. ఇదంతా స్వర్గసీమే కదా. అందువల్ల మనకు ఆలోచించేది, చూసేది ప్రతి ఒక్కళ్ళు ఒక దేవుని మీద ధ్యానం ఉంచి చూడండి. చూసినప్పుడు అన్నీ మంచి జరుగుతాయి. ఒక మనిషి వస్తున్నాడు అనేటప్పటికీ ఆ మనిషి ఎంత యాంటీగా, ఎంత ఆ ఆలోచన వికృత ఆలోచనలతో వచ్చినా కూడా ఒక మనిషిని మన ముఖం చూసారంటే ఆటోమేటిక్గా అతని మనసులో అతని మనిషిలో కూడా మార్పు అనేది రావాలి. మనకు ఒక దేవుణ్ణి చూస్తున్నాం. ఎందుకంటే దైవభక్తి చేసేవాళ్ళకు, దైవ పూజ చేసేవాళ్ళకు ఆ ముఖంలో ప్రశాంతత అనేది కొట్టుచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరైనా కూడా చూస్తుంటే అమ్మ ఆ మనిషిలో విపరీతమైన తేజస్సు కనిపిస్తుంది అనేసి మాట్లాడుతుంటారు. ఎందుకు కనిపిస్తుంది తేజస్సు? ప్రతి మనిషిలోనూ ఉంది, ఆరా అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది కొంతమంది గుర్తించరు, కొంతమంది గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ధ్యానించడం ఉంటుంది, పూజించడం ఉంటుంది. అది ఎలా చేయాలో తెలియకపోయినా కూడా వాళ్ళ శక్తి కొలితే వాళ్ళు చేసేది ఉంటుంది. ప్రతి కూడా వీళ్ళ బ్రహ్మాండంగా చేస్తేనే భగవంతుడు పుణ్యాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. ఏదో చీప్గా తుత్తు మంత్రంగా చేసేసి ఏదో చాలే దేవుడి దైవత్వాన్ని వచ్చేసి అనుకుంటే భగవంతుడు కనికరించడానికి కాదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని ధ్యానిస్తే అన్నీ చక్కగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అమ్మ, మనం నిత్య పూజలో సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలా? చెప్పుకుంటే కనుక ఎలా చెప్పుకోవాలి? అసలు నిత్య పూజలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి మాకు తెలియజేస్తారు? నిత్య పూజలు అంటే నాకు నిజంగా ఈ సంకల్పం అనేది ఒక దేవుని దగ్గర గుళ్ళలో చూసానే కానీ మనం ఇళ్ళలో కూర్చొని సంకల్పం చెప్పుకునేది ఎవరో చాలా పండితులు, నిష్ణాతులు ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మామూలుగా ప్రతి సామాన్య మానవుడు సంకల్పాలు చెప్పుకుంటూ పూజలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేదైతే ఉండదు. నేను ఒకసారి అడిగాను, ఒక గుడిలోకి వెళ్ళి శ్రావణ పూజ అని అడిగాను. శ్రావణ స్వామి ఇప్పుడు చాలామంది పూజలన్నీ చేస్తుంటారు, సంకల్పాలు చేస్తుంటారు, నిత్య దీపారాధన పెడుతూ ఉంటారు. అది పెట్టడం అవసరమా అనేసి అప్పుడు అతను ఒకటే మాట అన్నారు, వద్దమ్మా నిత్య దీపారాధన. అది చేసినప్పుడు దానికి చాలా ఉన్నాయి చేసేటవి. కొన్ని సందర్భాల్లో కూడా అవన్నీ సంప్రోక్తము అదే అనేది ఏదో అది చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ దానికి తగ్గట్టు మేము మంత్రాలు చదువుకొని అదేదో చేసుకుంటాం. మీరు ఇంట్లో అలా పెట్టుకునేటువంటి రోజు మీరు పూజ చేస్తున్నారు కదా. కానీ రోజు పూజ చేసినప్పుడు ఈవినింగ్ కూడా వచ్చి నేను సంధ్య దీపారాధన వెలిగించడానికి నాకు ఆఫీస్లో టైం ఉండదు, రాకపోవచ్చు, లేట్ అయిపోవచ్చు, అసత్సంధ్యాలు పెడితే మళ్ళీ దీపం మంచిది. అతను ఒకటే మాట్లాడారు, మీరు మార్నింగ్ పెడుతున్నారు కదా ఉపవాసంతో ఏమి తినకుండా, అది బెస్ట్. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీరు వర్క్ చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ రావాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా బయట వాకిలి ముందర ముగ్గేసి దీపం పెట్టి మళ్ళీ దేవుడి దగ్గర కూడా దీపం పెట్టాలి. ఇవన్నీ ఏం అక్కర్లేదమ్మా, సింపుల్గా మీరు మార్నింగ్ చేస్తున్నారు చాలని నేను అలాగే పాటిస్తున్నాను. కొంతమంది చేసేవాళ్ళు చేయొచ్చు, చేయని వాళ్ళు చేయకపోవచ్చు. కానీ చేసేవాళ్ళకే ఎక్కువ పుణ్యాత్ములు అయిపోయినారు, చెయ్యని వాళ్ళు అలాగే ఉండిపోయారు అనేసి మాత్రం నేను చెప్పను. ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా క్రమబద్ధంగా చేసినప్పుడు అన్నీ సక్సెస్ఫుల్గానే నడుస్తాయి. అందువల్ల దీనిలో ఏదో అన్నారు, సంప్రోక్తన ఏదో అన్నారు, అలాంటివన్నీ చేయకపోవచ్చు. అలాంటి సంకల్పం దాన్ని కొంతమంది సంప్రోక్తన ఏదో కూడా అంటారు. అలాంటివన్నీ చేయకపోయినా కూడా నష్టమేం లేదు, దేవుడు ఏం బాధపడడు. భగవంతుడు మనం మంచి మనసుతో ఉన్నామా, ఎవరికి కుళ్ళు కుసితం స్వార్థం లేకుండా, ఎవరికి చెడు లేకుండా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకుంటే భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడూ క్షేమంగానే చూస్తూ ఉంటారు. అదొకటే మనం కోరుకోవాలి. నేనే బాగుండాలి, నేనే హ్యాపీగా ఉండాలి, నేనే ఉండాలి అనేసి కోరుకోవద్దు. అందరితో పాటు మనం ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అది మాత్రం మనం ఆలోచించాలి. అమ్మ, రామకోటి రాయడం వల్ల అసలు కలిగే ఫలితం ఏంటి? అలాగే రామకోటి రాసేటప్పుడు పాటించే నియమాలు, అలాగే రామకోటి రాసేసిన తర్వాత చివరికి ఏం చేయాలమ్మా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత?
నిజంగా నాకు దాని గురించి రామకోటి గురించి అయితే రామకోటి రాసిన తర్వాత కలిగే ఫలితాలు అనేది రాసిన వాళ్ళని చూశాను కానీ వాళ్ళలో నాకు ఫలితాలు ఏం కనపడ్డాయో నాకు తెలియదు. వాళ్ళలో కూడా నిరాశ నిస్పృహ ఎక్కువగానే కనిపించాయి. ఫలితాలు మాత్రం వాళ్ళ సంతృప్తి కూడా నాకు కనపడలేదు. అందువల్ల రామకోటి ఎందుకు రాస్తారు అనేది నాకు ఒకవైపు ఆశ్చర్యమే. కొంతమంది వాళ్ళ తృప్తి మీద రాస్తుంటారు, వాళ్ళ ఆత్మతృప్తి కోసం రాస్తుంటారు. అంతేకాని రామకోటే, నా ఉద్దేశంలో అయితే రామకోటే రాయాల్సిన అవసరం ఉండదు. మనం మనసులో కూడా రామనామం జపిస్తే కూడా అంతే చాలు. అదే అంటారు రామనామం రామనామం రమ్యమైనది రామనామం అనేసి. అందువల్ల మనం రోజు మంచినీళ్ళు తాగినా, లేచినా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా, ఎప్పుడైనా కూడా రామనామ కీర్తన మంచిదే. కాబట్టి రామ అనే పదంలో ఎన్నో ఏదో అంటారు చూడండి, పుణ్యతిథులు నిగూఢమై ఉన్నాయి దాంట్లో. అందువల్ల రామ అనే పదాన్ని మాత్రం ఎప్పుడు ఉచ్చరించినా కూడా అది మంచిదే. అందువల్ల దీని గురించి రామకోటి రాసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, రాయని వాళ్ళు హ్యాపీగా లేరని మాత్రం నేను చెప్పలేను. అందరూ హ్యాపీగానే ఉన్నారు. రామకోటి నేను ఎప్పుడు రాయలేదు కాబట్టి నాకు రామకోటి గురించి తెలీదు. కొంతమంది రామకోటి రాసిన తర్వాత కూడా నేను విన్న విషయంలో రామకోటి రాసాక కొంతలో మధ్యలో ఆపడం కానీ, మధ్యలో ఏదో కొన్ని అనివార్య కారణాలు ఏదో నడుస్తూ ఉంటాయి, అటువంటి వలన ఏదో కొన్ని జరగనివి జరుగుతూ ఉంటాయి కుటుంబాలు. అలాంటప్పుడు కొన్ని మానేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అలాంటి చేసినా కూడా మంచిది కాదని అమ్మమ్మ చెప్తూ ఉండేది. అమ్మమ్మ మాటలు వింటూ ఉండేదాన్ని. అందువల్ల నాకు రామకోటి గురించి అవగాహన లేదు కాబట్టి నేను దాని గురించి ఏమి మాట. అమ్మ, ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలా? ఒకవేళ చేస్తే ఏ రోజుల్లో తలస్నానం చేయడం మంచిదమ్మా, ఏ రోజుల్లో చేయకూడదు? నేనైతే ప్రతిరోజు తలస్నానం అనేది, ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, ప్రతిరోజు తలస్నానం చేస్తాం. శ్రావణ మాసం వచ్చింది, ప్రతిరోజు తలస్నానం చేస్తుంటాం. ఎందుకంటే కార్తీక మాసం మనం శివుడికి పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు శ్రావణ మాసం అంటే అమ్మవార్లకు పెడుతూ ఉంటాం. అందువల్ల దసరా రోజులు వచ్చాయి. కానీ ఈ మధ్య రోజుల్లో మాత్రం కొంతమంది ఈ తలస్నానాలు ప్రతిరోజు చేయడం అనేది పాత రోజుల్లో చేస్తూ ఉండేవాళ్ళేమో, కానీ ఈ మధ్య రోజుల్లో శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులు అయితే కంపల్సరీగా నేను చేస్తూ ఉంటాను తలస్నానం. అందువల్ల కొంతమంది అలా చేస్తూ ఉంటారు తలస్నానం. అంటే గురువారం కూడా తలస్నానం చేస్తూ ఉంటారు కొంతమంది. బాబాకు అంత ఆక్షేపణలు అవన్నీ లేవు కాబట్టి శుక్రవారం, శనివారం, సోమవారం మాత్రం తలస్నానం చేస్తూ ఉంటారు. అమ్మ, ఆడవాళ్ళ అలవాట్ల మీదే ఈ ధనం కానీ పేదరికం కానీ ఆధారపడి ఉంటాయని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అందుకే కదా అంటారు, ఇల్లుని చూసి ఇల్లాలని చూడు అనేసి అంటారు. ఏ పెళ్లి చూపులకైనా ముందు పెళ్లి చూపులకు ఆ అమ్మాయిని చూడరు, ముందు ఇల్లుని చూస్తుంటారు. ఇల్లు ఎలా ఉందా, పరిశుభ్రంగా లేదా అనేసి. తర్వాత ఇల్లాలని చూస్తుంటారు. ఆ ఇల్లాలు ఎలా ఉంది, ఆమె ఎంత పద్ధతిగా ఉంది, వాళ్ళ హాస్పిటాలిటీ ఏమిటి, వాళ్ళ టేబుల్ మేనర్స్ ఏంటి అనేది అన్నీ ఆలోచిస్తుంటారు. అందువల్ల ఏదైనా ఒక సిరి సంపదలు రావాలి అంటే ఆడద మూలం. ఆడ మనిషి అనేటప్పటికి ఇంట్లో ఉంటేనే ఆ అందం చద్దం అనేది ఉంటుంది. ఇల్లుని చూడు, ఇల్లాలని చూడు. అలాగే కూడా ఇంటి దిక్కు లేదా, ఆడదిక్కు లేదా, దీపం పెట్టేవాళ్ళు లేరా అంటే దీపం పెట్టేవాళ్ళు లేరంటే ఆడవాళ్ళు లేరా అని అర్థం. అందువల్ల ఆడవాళ్ళు అనేటప్పటికీ వాళ్ళొక పద్ధతి, క్రమశిక్షణ, ఒక పిల్లల మీద ఆప్యాయత, భర్త మీద ప్రేమాభిమానాలు అవన్నీ ఉంటే ఆ ఇల్లే నిజంగా ఒక స్వర్గసీమగా మారిపోతుంది. అంతేగాని చీటికి మాటికి ఇద్దరు కురుక్షేత్రంగా మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటూ, పిల్లలు ఏడుపులు దుఃఖాలతో ఉండి, చిరుగు పవర్ గబ్బలు వచ్చి మధ్యస్థం చేసే వాళ్ళిద్దరిని దూరం చేస్తాం. ఇలాంటివన్నీ అంటే ఈ చీదరగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సౌమ్యత, శుభ్రత అనేది ఆడవాళ్ళల్లోనే ఎక్కువ ఉంటుంది. అట్లాగే వాళ్ళల్లో ఒకళ్ళ పొందిక, పద్ధతి అనేది కూడా ఆడవాళ్ళల్లోనే ఉంటుంది. అందువల్ల ఆడదాన్ని చూసాకే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అనేది ఇంట్లో వస్తుంది అనేసి అంటూ ఉంటారు. ఎవరైనా చూస్తే అయ్యో ఇంటికి ఆడదిక్కు లేదా అంటారు. ఆడదిక్కు లేదా అంటే అప్పుడు అంత దారుణమైన మాట ఇంకొకటి లేదు. అందువల్ల ఆడవాళ్ళ నుంచే పుట్టుకొని వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, క్షేమంగా ఉండాలి, పూజా విధానాలు చక్కగా చేసుకుంటూ ఉండాలి. అమ్మ, షిరిడి సాయిబాబా అంటే అందరికీ చాలా ఇష్టమైన దైవం. షిరిడి సాయిబాబా గురించి మీ మాటల్లో, సాయిబాబా డివోటీగా మీ మాటల్లో
విందాం అనుకుంటున్నాము. తప్పకుండా. షిరిడి బాబా అంటే నిజంగా నా ఊపిరే బాబా. బాబా అనేటప్పటికి అన్నిటికీ సాయిరామ్ 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 అంటూ ఉంటాను. కానీ నా మాటలో చెప్పాలంటే సాయి అంటే ఓయి అని పలికే ప్రత్యక్ష దైవం సాయి. సాయిబాబా భక్తులకి సాయిబాబా కల్లో కూడా కనిపిస్తుంటాడు అంటారు కదమ్మా, చాలా మంది చెప్పిన మాట ఇది. ఎందుకంటే పర్సనల్ గా నాకు కూడా సాయిబాబా 3-4 సార్లు కల్లో వచ్చాడు, అందుకని చెప్పి. కరెక్ట్, మంచి మాట. ఎందుకంటే ఆయన బాబా ఎక్కడున్నా కూడా బిడ్డలను ఆదుకోవడానికే చూస్తారే కానీ ఆయనంటూ ఏమన్నా కిరీటాలు పెట్టుకున్నాడా, పట్టు వస్త్రాలు కట్టుకున్నారా? ఆయనంటూ ఆయన ఎప్పుడూ సుఖపడలేదు. అందరి కోసం ఆధారపడ్డారు, అందరి కోసం ప్రాధేయపడ్డారు. తన ఆరోగ్యము, తను అవతల వాళ్ళ అనారోగ్యం ఉన్నా కూడా ఆ అనారోగ్యాన్ని తను తీసుకొని తను క్షీణించిపోయారే తప్పనించి అందరూ బాగుండాలనే ఆలోచించారు. అలాంటి బాబాని ఏమని కొలవాలో నాకు నిజంగా ఆయన సర్వం నాకు సాయిరామే. సాయిరామ్ అనుకుంటే ఏది ఆలోచించా కూడా వెంటనే మీరు అన్నట్టు ఆ రాత్రి కల్లోకి వచ్చేసి ఎవరో ఒక చిన్న బాలుడిగానో ఒక ఎవరో పెద్ద ముసలతను ఎవరో ఒక వచ్చి తాను చేస్తుంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను అప్పుడు 50 year old చిన్న పిల్లలు, అప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నా. అప్పుడు మా నాన్నగారు మిలియన్ మార్కెట్ డైరెక్టర్ గారు బాంబేలో ఉన్నారు. బాంబే నుంచి ఇంకా కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చారు. అంటే ఒక బాంబేకి వెళ్ళినప్పుడు ఒక వీక్ డేస్ ఉంటారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు మస్కగా చీకటిగా ఉంది ఇంట్లో. ఒక వర్షం వస్తుంది, కరెంట్ పోయేటట్టు గొప్పు అంటుంది. మదర్ ఏం చేశారంటే ఇవాళ కొంచెం హోంవర్క్ ఆపెట్టేయండి, మీరు తొందరగా భోజనం చేసి హోంవర్క్ చేసుకుంటూ తర్వాత పడుకుందాం అనేసి అన్నారు. నాన్నగారు కూడా వచ్చిన్నారు కాబట్టి అందరం కూర్చొని భోజనాలు చేసేసాం 7 o'clock అంతా. మేము భోజనం చేశాక అప్పుడు నేను మొన్న చెప్పాను, ఒక గుడికి ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళాం. ఒక ఆవిడ, నల్లట ఆవిడ, నాగమ్మ పేరు, ఆవిడ పేరు, తలుపు కొట్టి మీ ఇంట్లో పని మనిషి లేదన్నారు కదా, వచ్చాను నేను అనేసి. అంటే నిజంగా మా ఇంట్లో పని మనిషి లేదు. అమ్మమ్మ కూడా ఊరు వెళ్ళింది ప్రాపర్టీస్ ఏదో చూడడానికి. అమ్మ కాస్త పిల్లలతో అంతా చూడలేక అవస్థ పడుతుంది. అవునమ్మ పని మనిషి ఊరు వెళ్ళింది, మా అమ్మ కూడా లేదంటే నన్ను పంపించారండి ఫలానా మీ దాయదులు పెళ్ళి చెప్పారు. ఇంకా వాళ్ళ పెళ్ళి చెప్పేటప్పుడు మా అమ్మ హ్యాపీగా లోపలికి రమ్మడింది. ఏం వంట చేయాలంటే లేదు ఇప్పుడు భోజనాలు చేసేసాం అందరం, నిన్ను కూడా పెట్టుకొని తినేసేసేయి అనేసేసాం. సరే పడుకున్న తర్వాత మా నాన్నగారు బాంబే నుంచి వస్తూ ఒక చిన్న ఫోటో తీసుకొచ్చారు. ఆ ఫోటోలో ఒక రాయి మీద, బండ మీద బాబా కూర్చొని అలా ఉన్నారు. కూర్చొని కింద ఒక కుక్క ఇలా మోర పైకెత్తి ఇలా చూస్తుంది, ఫేస్ పైకెత్తి బాబాని. మా అమ్మ చూసి, భగవంతుడు అంటే నగలు నాట్యాలు ఇవన్నీ వేసుకొని పట్టు వస్త్రాలు అన్నీ ఉంటాయి, ఎవరో ఇట్లా ఫకీర్ లాగా ఉంటారు, ఇట్లాంటివన్నీ తీసుకొని లేదు, అక్కడ మార్వాడీస్ కూడా చాలా పూజిస్తున్నారు ఇతన్ని అనేసి, షిరిడిలో ఉంటారట అనేసేసి అన్నారు. మా అమ్మ ఇట్లాంటివన్నీ తెచ్చి పెట్టద్దండి దేవుడి గదులలో, మంచిది కాదు అనేసి మా మదర్ చెప్పారు. అంటే మాకంటే వెంకటేశ్వర స్వామి అన్ని నగలు అలాగే అలంకరించి అవన్నీ బాగా చూసుంటాం, ఇలా ఇది చూడు అది చూడు బాగు. అందువల్ల ఎవరం కూడా పెద్ద ఆసక్తితో వినలేదు. రాజుగారు ఏదో చెప్తూ ఉన్నారు. ఇంకా మా నాన్నగారు లేచి మా దేవుని గది ఉంది కాబట్టి ఈ దేవుని గదిలో ఒక మేకుంటే తగిలిచ్చారు. ఆడ పనమ్మాయి ఆ వచ్చిన నాగమ్మ అనేది అమ్మ పక్కన పడుకోంది. నైట్ 1 గంట దాటింది. కవ్వరు అరుస్తూ కేకలేసేస్తూ నన్ను కొట్టద్దు అనేసి మన వీధి గుమ్మం వైపు వెళ్ళిపోతుంది. అంటే పెద్ద లోగిలి కదండి, అంటే బెడ్స్ అన్ని వేస్తున్నాను, అందరూ లేచి ఇలా కూర్చోవడం, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే నడుచుకుంటూ కాదు, కుక్క ఇరిగి నడువులు ఇరిగిపోయిన కుక్క దిక్కుంటూ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. మా అమ్మ ఏమైంది చెప్పు అంటుంది. సరిగ్గా మా దేవుని గది దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా క్రాస్ చేస్తూ ఇదో ముసలాయన నన్ను పేమెత్తని తీసుకొని కొట్టేస్తున్నాడమ్మా అనేసేసాను. అప్పుడు అదే ఈ ముసలాడమ్మా కొట్టేస్తున్నాడు నన్ను పేమెత్తని తీసుకొని అని అప్పుడు బొడ్లో చిన్న ఇంజక్షన్ బాటిల్ లాంటిది తీసుకొని ఆకుపచ్చ లాంటిది ఏదో ఉంది
ఇది మీకు ఆ రైస్ చేసేటప్పుడు కలిపి వేసి పెట్టమని వేసి పంపించారమ్మా అని విసిరి కొట్టబోయింది. అప్పుడు అమ్మ అన్నారు, వద్దు అది కొట్టదు, ఏదైనా పురుగు గిటు బిడ్డ కూడా చచ్చిపోద్ది కదా, ఏంటో అది పాయిజన్ లాంటి. మాకైతే తెలియదు, చూస్తున్నాము, కొట్టద్దు అనేసి అమ్మ తీసుకొని పూడ్చిపెట్టేస్తాను నేను సంది. ఆవిడ అంత నైట్లోనే వర్షం పడుతుంది, నైట్లోనే లేదు వెళ్ళిపోతాను నేను వచ్చిందే దానికోసం వెళ్ళిపోతాను కొడుతున్నాడు. అది చూసాక ఇక మా ఇంట్లో ప్రతి థర్స్డే పూజలు ఎంత ఘనంగా చేసేస్తామంటే అంత ఘనంగా, అంత డ్యూటీ అయిపోయాం అందరం. అప్పటి నుంచి హల్వాని కూడా అనడం చేత కదా సాయిరామ్ అంటే అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాయిరామే అంటారు. అందువల్ల మా ఇంట్లో ఏదో ఇప్పటికీ పిల్లలకి ఏదో కొత్త వస్తువు కొన్నా, కొత్త పెన్ను కొన్నా, అమ్మ తస్సరే రోజు వాడతారబ్బా అని దాచుకుంటారు. అంత తస్సరే అంటే అంత ముఖ్యమైన రోజు అయిపోయింది. నిజంగా తెలియని వాళ్ళు ఏమైపోయింది ఏంటో ఇట్లా నైట్ ఇట్లా అయిపోయింది అనుకుంటారే, కానీ అస్సలు పాయింట్ చూడు, అదొక ఆయన పేమెతం కొట్టడం, అబ్బా కొట్టదు ఎవరు మనకు కనపడతలేదు, అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి. అప్పటి నుంచి మాకు ఒక భక్తి నమ్మకం. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళంతా దాయాదులు కాబట్టి వీళ్ళంతా పెద్దరాని చిన్న బిడ్డలు, నాన్నగారు ఒక్కళ్ళే కొడుకు. అందువల్ల అప్పుడు వీళ్ళంతా అంటే వాళ్ళు ప్రాపర్టీస్ కోసం ఏదో సంథింగ్ ఏదో జరిగినట్లుంది, ఏదో కొంత జరిగింది పెద్దవాళ్ళతో అంతా, ఏదో కొంత జరిగింది. అప్పుడు కొంత డివైడ్ అయిపోయారు, విడిపోయారు. మేం కాదు మేము ఇలా చేసింది అనేసి అన్న తర్వాత బయటపడ్డాయి వెళ్ళి. దానివల్ల అప్పటి నుంచి ఇంకా భగవంతుడిని బాబానే ఎక్కువ మేము పూజిస్తూ ఉన్నాం. నాన్నగారు కూడా చాలా గుళ్ళు కట్టించారు, బాబా గుళ్ళు. ఎక్కడ ఒక చిన్న ఫోటో పెట్టి ఒక పాకలాంటి వేసిన అక్కడ కారు వెళ్తూ ఉండే, అప్పుడు ప్లిమ్మత్ కారు ఉండేది. మా నాన్నగారు వెంటనే ఆపేసేసి గుడికి కావాల్సిన సరంజామా అంతా చేయించేసేసి అక్కడ ఒక మనిషిని పెట్టి చేయించేవాడు. అంటే అలా బాబా డివోటీ ప్రతిదీ చెప్పేవాడు. ప్రతి మెతుకు మనకు బాబా ఇచ్చిన భిక్షేనమ్మ అంటూ ఉండేవాళ్ళు. మాకు నిజమే, మేము కళ్ళారా చూసాం కాబట్టి నిజమే అనిపించింది. అలాగా ఇప్పటికీ సాయిని పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం. సాయి టెంపుల్కి ప్రతిసారి వెళ్తున్నాం. ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఏదో నా పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. సాయిని నమ్ముకుంటే మాత్రం ఎవరు బాగలేదు, దుఃఖపడుతున్నామని అన్నవాళ్ళైతే ఎవరు లేరని అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా సాయిరామ్ అనుకోండి, అన్నీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది నాకు జరిగినది ప్రత్యక్షం అని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరుగుతుంది కాబట్టి నేను విన్నాను. ఒకసారి ఒక ఆవిడ వచ్చారు, నాకు బాబా అంటే కోపం వస్తుందండి అనేసి నా దగ్గరికే వచ్చింది. ఎందుకండి అనేసి అన్నాను. మా ఇంటి ఎదురింటి ఆవిడకి మా పాపది రిజిస్టర్ చేశాక మా ఇంటి ఎదురింటి ఆవిడది ఒక నెల తర్వాత ఇచ్చాను, ఆ అమ్మాయికి మాత్రం వెంటనే పెళ్లి కుదిరిపోయింది. అప్పటి నుంచి నాకు బాబా అంటే కోపం ఉందని. అదొక టైము, అదొక లగ్న బలం. అంతేకాని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది సిద్ధాంతులు పండితులు అంటుంటారు, అమ్మ మా పాప పుట్టినప్పుడు కన్యారాశి ఇంట్లో ఉంది, ఈ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, అదొక టైం అనేది వస్తూ ఉంటుంది. లగ్నగడి వచ్చేటప్పటికి ఏ పెళ్ళో అంటారు చూడండి, కళ్యాణమైనా కాకొచ్చిన ఆగదనేసి. అలాంటప్పుడు నా పాపకు ముందు పెళ్ళి అవ్వాలి కానీ వాళ్ళ పాపకు పెళ్ళి కుదిరిపోయింది అనేసి అప్పటి నుంచి నేను బాబా ఫోటోలు అన్నీ తీసేసానంటే అది నీ కర్మ. అంతేగాని ఒక్కళ్ళే ఏదో నాకు మంచి జరగలేదు అనేసి ఆ బుద్ధి, ఆ కుచిత బుద్ధి, ఆ కుళ్ళు బుద్ధి అనేది దీనికి మనసులోనే ఉండేటప్పుడు ఎలా బాబాను ఆరాధిస్తుంది? బాబాను ఆరాధించేటప్పుడు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా కూడా అప్పుడే వాళ్ళు బాబాకి దగ్గర అవ్వగలుగుతారు. అంతేగాని ఇలాంటివన్నీ స్వార్థపూరిత ఆలోచనలు పెట్టుకొని బాబాకు దగ్గర అవ్వాలంటే అవ్వలేరు. అందువల్ల బాబా ఎప్పుడూ బాబానే మనకు తండ్రితో సమానం. సాయిరా. అమ్మ, ప్రతి ఇంట్లో శివలింగం ఉంటుంది. శివలింగం ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? శివలింగం ప్రతి ఇంట్లో కూడా ఉంది, మా ఇంట్లో కూడా ఉంది శివలింగం. బాగా స్ఫటికం వేసి అంత వెండి శివలింగం మా ఇంట్లో కూడా ఉంది. మేము ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు మామూలుగా విభూతితో అభిషేకం చేస్తామే కానీ ప్రతి సోమవారం రోజు మాత్రం చిటికెడు పాలు తీసుకొని అంటే ఆవు పాలతో ఆయనకు అభిషేకం చేస్తాం. ఆవు పాలతో, నీళ్ళతో కాదు, ఆవు పాలతో చేస్తాం. అది కొంతమంది నమ్మకం, కొంతమంది చేయొచ్చు, కొంతమంది మామూలుగా నమస్కరించుకోవచ్చు.
అంతేకాని ఈ శివలింగానికి ఇలాగే చేయాలి, ఇలాగే పట్టాలి అనేసి ఉద్దేశం కాదు. ఇంకా శివరాత్రికి అనేది పంచామృతాలతో చేస్తుంటాం, ఆయనకు అన్నీ చేస్తాం. ఇలా ఏమైనా శివుని పూజలు వచ్చినప్పుడు కూడా, ఏదో రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా ఆ శివలింగాన్ని పెట్టి చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ దీనిలో శివుడికి రోజు ఇలా నియమనిష్టలతోనే చేయాలి, ఇలా ఉండాలి, ఇప్పుడు అమ్మవారి కంటే ఇలా చేయాలి అనేసి మనం ఇంట్లో కాబట్టి మనం పూజకి గుళ్ళకి వెళ్ళినప్పుడు, పూజకి వెళ్ళినప్పుడు అన్నీ చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అన్ని దేవుళ్ళతో పాటు మనం కూడా శివుడికి ఆరాధిస్తాం, పూజిస్తాం. అంతేగాని ఆయనకు నైవేద్యం అనేది ఇంట్లో ఎలాగో పెడుతున్నాం కాబట్టి నైవేద్యం అనేది పెడుతూ పూజిస్తుంటారు. దీనిలో నియమనిష్టలు అనేటప్పటికీ నియమనిష్టలు అనేది ఏమి ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంట్లో ఉన్న దేవుడికి, బయట ఉన్న దేవుడికి ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళచ్చు, అన్నీ చేయొచ్చు, పూజలు చేయొచ్చు. ఇంట్లో ఉన్న దేవుడికి మాత్రం మామూలుగా పూజ చేస్తూ ఉంటాం, మా ఇంట్లో ఉంది కాబట్టి. అదే అమ్మ, ఎన్నో ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మాతో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. అది అమ్మమ్మ ద్వారా కొన్ని తింటూ ఉంటారు కాబట్టి అది చెప్పగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.